గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఆయనతో పాటు అమానుల్లా ఖాన్ను సైతం ఎమ్మెల్సీగా నియమించేందుకు గవర్నర్ సమ్మతించారు. వారిద్దరి పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం గవర్నర్ వద్దకు ఫైల్ పంపింది. దాన్ని స్టడీ చేసిన తర్వాత వారిద్దరి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. అటు ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా ఎమ్మెల్సీగా అమానుల్లా ఖాన్ కూడా నియమించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కోదండరాంకి ఇవాళ ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వడము, గవర్నర్ దానికి ఆమోదం చేయడము పట్ల మొత్తం తెలంగాణ ఉద్యమకారులంతా కూడా అందరూ హర్షిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అన్నీ తానే ఉన్నాడు. వంటా వార్పు కానీ అనేక కార్యక్రమాలు, సాగరహారం కానీ అనేక కార్యక్రమాల్లో కూడా కోదండరాం పాత్ర అనేది చాలా కీలకంగా పనిచేసింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కోదండరాం చేసినటువంటి సేవల్ని విస్మరించి అతన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎవరైతే ఉద్యమంలో పనిచేయనటువంటి వారిని పదవులు ఎక్కించి అందరం ఎక్కించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అప్పటి నుంచి కూడా ఆయన టీజేఎస్ పార్టీ పెట్టి ప్రజల వద్ద తిరుగుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఆయన పొత్తు పొందుకున్న తర్వాత అప్పుడు కూడా ఆయన ఏమీ అడగలేదు, ఎటువంటి పోస్టును కూడా ఆయన ఇవ్వలేదు. కేవలం దొరల పాలన, గడిల పాలన పోగొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీతో మేము కలుస్తున్నాము, మా ఇద్దరికి కూడా భావసారూప్యత బాగుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దాని తగ్గట్టుగానే పొత్తు పెట్టుకున్నారు. సో ఆయన బేషరతుగా పొత్తు పెట్టుకున్నారు కాబట్టి తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ వారికి అందరికీ కూడా పూర్తి సెలవు ప్రథమ స్థానం ఇవ్వాలి, వారిని గుర్తించాలి. ఎందుకంటే వారు ఈ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆయన చెప్పారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇటు ప్రొఫెసర్ కోదండరాంకి ఇవాళ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎమ్మెల్సీ పదవితో పాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మంత్రివర్గ విస్తరణలో కోదండరాం పేరు ప్రముఖంగా ఉండబోతుంది. ఆయనకి మంత్రి పదవి రాబోతుందంటూ కూడా టీజేఎస్ కార్యకర్తలు ఇప్పుడు సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి మరొక సభ్యుడు సియాసత్ ఎడిటర్గా ఉన్నటువంటి అమానుల్లా ఖాన్, ఆయనకు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా కూడా ఆయన పనిచేశాడు. ఆయన చేసిన సేవలకి ఇటు గవర్నర్ కూడా ప్రశంసిస్తుంది. కాబట్టి వీరిద్దరి పేర్లు ప్రభుత్వం ప్రతిపాదించిన వెంటనే ఆమె ఇంకో మాట మారు ఆలోచించకుండా వీరి పేర్లని ఆమోదించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఆమోదించినటువంటి వెంటనే కూడా ఇటు సియాసత్ ఎడిటర్ కార్యాలయంలోనూ ఇటు టీజేఎస్ కార్యాలయంలో అంబరాలు అంటుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సంబరాలు ఆ రకంగా ఉన్నాయండి. ఎందుకంటే ఇన్నాళ్లకు ఒక నిజమైనటువంటి ఉద్యమకారులకి, ఇంతకాలం తెలంగాణ కోసం పోరాడినటువంటి వారికి ఇలా ప్రభుత్వం గుర్తింపునిచ్చి వారికి పదవులు కట్టపెట్టడం అనేది ఒక శుభదాయకం అనేది కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు అయితే ఉంది, అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకుంటామనేసి కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో వారికి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ఇట్లా ఇండ్ల స్థలాలతో పాటు కొన్ని పదవులు కూడా రాబోతున్నాయని కూడా ఇప్పటికే ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే అనేక క్యాలిక్యులేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యే కోటాలో ఇప్పటికే ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీలుగా కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంట్లో ముఖ్యంగా ఇటు బల్మూరు వెంకట్ కానీ అలాగే మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళిద్దరు కూడా పార్టీ కోసం చాలా క్లియర్గా కూడా పనిచేసినటువంటి నేపథ్యం కూడా చాలా నిబద్ధతగా పనిచేసినటువంటి వ్యక్తులు. కానీ ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ మొత్తం గవర్నర్ కోటా విషయానికి వస్తే
మాత్రం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్కి కొన్ని పేర్లని అప్పట్లో ప్రతిపాదించింది. కానీ వారి ప్రొఫైల్స్ చూసిన తర్వాత అప్పట్లో గవర్నర్ కొంతమంది పేర్లను రిజెక్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అవి పెండింగ్ పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రొఫైల్స్ కానీ వారు చేసినటువంటి సేవలు అవన్నీ చాలా క్లియర్గా కూడా ఆ ఫైల్ని గవర్నర్ వద్దకు ఉంచారు. గవర్నర్ చూడగానే వెంటనే వీరిద్దరూ చేసినటువంటి సేవలను గుర్తించి ఆమె ఆమోద ముద్ర వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎక్కడ కూడా గవర్నర్ దీని గురించి అడ్డుపడలేదు, ఎక్కడ ఒక క్వశ్చన్ అడగలేదు, ఎక్కడ కూడా రివైజ్ చేయమని కూడా చెప్పలేదు. సో అంటే ప్రభుత్వం ఎంత నిబద్ధతగా ఉందో ఉద్యమకంలో పనిచేసినటువంటి వ్యక్తులకి ఎట్లా గౌరవించాలో చాలా క్లియర్గా కూడా తెలుసు. కాబట్టి ఆ రకంగా ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి పదవులు ఇచ్చి గౌరవిస్తుంది అనేసి కూడా ఇప్పటికే సామాజిక కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అసలైన తెలంగాణ స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే కోదండరాం చేసినటువంటి సేవలు మరవలేనివి. ఆయన అసలు లేనట్టుగా ఆయన ఏదైతే ఉద్యమంలో పాల్గొనలేనట్టుగా అట్లా క్రియేట్ చేశారో ఇన్ని రోజులు ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గుర్తించిందనేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. రానా, అయితే మేధావులు సభలో ఉండాలన్న రేవంత్ రెడ్డి మాటలకు తగ్గట్లే ఈ ఎంపిక జరిగిందని భావించొచ్చా? ప్రభుత్వ నిర్ణయంపై ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది? ఖచ్చితంగా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే కోదండరాం లాంటి హై ప్రొఫైలు, పైగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి నేపథ్యం కానీ, ఉద్యమ కాలంలో ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ, విద్యావంతుడిగా తర్వాత టీజేఎస్ పార్టీ పెట్టినప్పుడు కానీ ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ పోకుండా ఆయన భాష కూడా ఆయన వాడే ఇతరులను విమర్శించేటప్పుడు ఆయన వాడే భాష కూడా చాలా హుందాతనంగా ఉండేది. దాంతోపాటు ఎక్కడ కూడా ఆవేశానికి లోను కాకుండా కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలసీల పైన కానీ ఆయన విమర్శలు చేశాడు, కానీ ఎప్పుడు కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయలేదు. సో ఇదే రేవంత్ రెడ్డికి అప్పుడు నచ్చినటువంటి నేపథ్యం. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కోదండరాంని కలిసినప్పుడు ఇద్దరికి భావసారూప్యత కాబట్టి మనం కలిసి వెళ్ళి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలి అన్నప్పుడు ఇద్దరు కూడా కలిసి వెళ్ళారు. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఇవాళ కోదండరాంకి మంచి ఉన్నతమైనటువంటి పదవి వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. విద్యావంతుడు కాబట్టి ఆయన మంత్రివర్గంలో కూడా తీసుకొని కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వబోతున్నారనేసి కూడా పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడే ఒక చర్చ అనేది స్టార్ట్ అయింది. ఇటు అన్ని వర్గాలు, ఇటు బీఆర్ఎస్లో పనిచేసినటువంటి ఉద్యమకారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కవులు కానీ కళాకారులు కానీ ఏ రకంగా అయితే అప్పుడు కోదండరాంతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఈవెన్ టీ జాక్లో కూడా వారు కూడా ఇప్పుడు హర్షం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ కోదండరాంకి మంచి పదవి ఇవ్వలేదు, కేసీఆర్ ఆయన గౌరవించట్లేదు అనే బాధ మాలో ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా వచ్చిన తర్వాత ఆయనకి ఈ రకంగా గౌరవించి మంచి స్థానం ఇవ్వడం అనేది మర్చిపోలేనిదంటూ కూడా వారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడైతే కోదండరాం పేరు అనౌన్స్మెంట్ అవ్వగానే గవర్నర్ ఇలా ఆమోదం తెలపగానే అందరూ టీజేఎస్ ఆఫీస్కి బయలుదేరుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కోదండరాంకి అభినందన వెల్లు అనేది కురుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.